I hate love. I can't love. I can't live with you. ఇదే బాబు మా ఇల్లు. రండి. మా నాన్నకి ఎలా ఉందో. లక్ష్మి, కంగారు పడకు, పద వెళదాం. నాన్న, 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 ఎలా ఉంది చెల్లి నాన్నకి? అక్క తెలీదక్క. నిన్న బాగానే ఉన్నారు కదా? నిన్నటి దాకా బాగానే ఉన్నారు. ఇవాళ పొద్దున్నుంచి కడుపులో నొప్పి, వాంతులు. మనిషి ఎలా నీరసించిపోయారో చూడు. నాన్న ఎలా ఉంది నాన్న? లేవద్దు నాన్న, పడుకో. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? కడుపులో పోటుగా ఉంది తల్లి. మామయ్య గారు, మీకేమీ కాదు. కలబంద, త్రిఫల, శుంఠి, మద్ది చెక్క లాంటి వనమూలికలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ పసరమందు వేస్తే మీ కడుపులో నొప్పంతా ఠపీమని తగ్గిపోతుంది. పాపం లక్ష్మి పెద్దమ్మని చూస్తే జాలేస్తుంది. ఏం చేస్తాం మళ్ళీ, వయసు మీద పడ్డాక జబ్బులు రాక తప్పదు కదా. మామయ్య గారు, ఇంకేం పర్వాలేదు. ఇంకా సేపట్లో కడుపులో నెమ్మదిస్తుంది. అల్లుడు గారు, అంత దూరం నుంచి మీరు నా కోసం వచ్చిన. మామయ్య గారు, అదే మాట. పెద్దవారు, మీరు బావుంటేనే మా అందరికీ సంతోషం. అక్క, ఇంతకీ మీరింత తొందరగా ఎలా రాగలిగారు? మా శివ పుణ్యమాని కారులో వచ్చాం, సమయానికి చేరుకోగలిగాం. శివ, చాలా థ్యాంక్స్ రా అబ్బాయి. బాబాయ్, దయచేసి అలా అనొద్దు. అవసరానికి ఆదుకోకపోతే మనం అన్న మాటకు అర్థమేముంది? ఆ, చాలా బాగా చెప్పారు. ఎవరక్క అతను? శివ అని మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. మరి ఆ పిల్లెవరు? మళ్ళీ అని తను కూడా మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఈడు జోడు బాగుంది. ఏవైనా అనుకుంటున్నారా? అనుకుంటున్నారు, ఇంకా అనుకోవడంలోనే ఉన్నారు. మరి నాన్న, లేవకండి నాన్న, పడుకోండి నాన్న, పడుకోండి. పడుకోండి. అక్క, నేను వెళ్ళి కాఫీ పెట్టుకుని వస్తాను. సరే. శివ, ఒక మాట. ఉమ్. ఏంటి మళ్ళీ పిలిచా? శివ, ఏంటి? ఆ పెద్దాయన ఏమన్నారో విన్నావా? ఈ పెద్దోళ్ళు ఎవరిని చూసినా అలాగే అంటారులే, అవన్నీ పట్టించుకోకూడదు. మొద్దు, తుమ్మ మొద్దువి నువ్వు. ఇప్పుడు నేనేమన్నానని మళ్ళీ కంత కోపం వచ్చింది? ఆ నందినికి, బాబురావుకి ఇన్నాళ్లుగా నా మీద కొంచెమైనా భయం ఉండేది. శివ విషయంలో నా ఆరాటాన్ని వాళ్ళు పసిగట్టినట్టున్నారు. అందుకే డైరెక్ట్గా నాతోనే ఛాలెంజ్ చేసేదాకా వచ్చారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళతో యుద్ధం మొదలైనట్టే.
ఇక మీదట నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారు, హ్మ్? మిమ్మల్ని పెద్దయ్య గారు రమ్మంటున్నారు. హా, వస్తాను, నువ్వు వెళ్ళు. మాధవి, శివని నువ్వు బయటికి పంపించావా? అవును మావయ్య గారు, ఒకసారి వాళ్ళ బాబాయ్ వాళ్ళని చూసి గుడికి వెళ్ళొస్తాను అంటే సరే అన్నాను. ఆ అత్తయ్యకి ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడేమో కారు లేదు, డ్రైవరు లేడు. అందుకే బావగారు ఇందాకటి నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నారమ్మా. అయ్యో, మీరు హాస్పిటల్కి వెళ్ళాలని నాకు నిజంగానే తెలీదు అత్తయ్య. తెలుసుంటే శివాని వెళ్ళమని చెప్పేదాన్నే కాదు. విన్నారా? అవకాశం దొరికితే చాలు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. మావయ్య గారు, ఇంకో కారు ఉంది కదా, మిమ్మల్ని దాంట్లో నేను తీసుకువెళ్తాను, రండి. ఆ కార్ని సర్వీసింగ్కి ఇచ్చాం కదా, రేపటిదాకా రాదు. అవును కదూ, మర్చిపోయాను. అవును మరి, నీకు కావాల్సినది తప్ప ఇంకేది గుర్తుండదు. ఛ, డ్రైవరు తన సొంత పనుందంటే మాత్రం ఎవరైనా కారే ఇచ్చి పంపిస్తారా? మావయ్య, ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు తనని అలా నిలదీస్తారేంటి? తప్ప తప్పున్నారా? ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచకపోతే ఇలాంటి టెన్షన్లే మొదలవుతాయి. నందిని, డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సింది నేను. ఉంటే గింటే కంగారు నాకుండాలి, మధ్యలో మీకెందుకు? అత్తయ్య, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఉండండి, శివాని వెంటనే ఇంటికి వచ్చేయమని ఫోన్ చేస్తాను. ఆ పని చేయండమ్మా, సమస్య తీరిపోతుంది. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. అయ్యో, ఫోన్ కలుస్తున్నట్లేదా అమ్మా? నాట్ రీచబుల్ అంటే గుడి వరకే కాదు, అంతకు మించి ఎంత దూరం వెళ్ళాడో ఏమో. ఛ! శివ వెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటకి తిరిగి రావాలి కదా. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అయిపోతుంది. ఏం చేస్తాం బావా, తనకి మాలిన ధర్మం అని ఆదర్శాలకి పోతే ఇదిగో ఇలా మన మెడకే చుట్టుకుంటుంది. ఎవరు ఎంత కోపం పెట్టుకుని గింజుకున్నా కారులో ముందు సీటుకి వెనుక సీటుకి మధ్య దూరం ఖచ్చితంగా ఉండాల్సిందే. అబ్బా, ఇప్పుడు అన్ని మాటలెందుకు? కారు లేకపోతే ఏదో ఒక ఆల్టర్నేట్ గురించి నేను ఆలోచిస్తాను. నేనేదైనా ట్రావెల్స్ కంపెనీకి కాంటాక్ట్ చేస్తాను.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. అమ్మయ్య, కడుపు నొప్పి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అల్లుడు గారు సమయానికి వచ్చి నా ప్రాణాల్ని కాపాడారు. మామయ్య గారు, నాదే ఉంది. మా శివ కారులో తీసుకొచ్చాడు కాబట్టి సమయానికి రాగలిగాం. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ రా అబ్బాయి. మా అమ్మగారి కార్ చేతిలో ఉంది కాబట్టే వీళ్ళని సమయానికి తీసుకురాగలిగాను. అమ్మగారా? ఎవరావిడా? నేను డ్రైవర్గా పనిచేసేది మా చిన్నమ్మగారింట్లోనే. చాలా మంచి ఆవిడ. అయ్యో, నేను ఇక్కడికి వచ్చే తొందరలో అమ్మగారికి ఇలా వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పడమే మర్చిపోయాను. అవునా? మీ అమ్మగారు ఏమనుకుంటారో వెంటనే ఫోన్ చేయి. అలాగే. మళ్ళీ వసపిట్టలాగా ఏదో ఒకటి మాట్లాడేదానివి అలా ముంగిలా ఉన్నావేంటమ్మా? ఇది మరీ బాగుంది. మాట్లాడితేనేమో వాగుడుకాయ అంటారు, నా పాటికి నేనుంటే ముంగిలా ఉన్నానని వెక్కిరిస్తారు. అక్క, ఈ పిల్ల నీ దగ్గర చాలా చనువుగా ఉంటుందనుకుంటాను. అబ్బో, ఎందుకు అడుగుతావులే? పెద్దమ్మ పెళ్ళెప్పుడు, పెద్దమ్మ పెళ్ళెప్పుడు అంటూ నా చెవులు కొరికేస్తుందిలే. ఏంటంటున్నావు? అమ్మాయి పెళ్లి గురించా? అదే నాన్న గొడవ. గొడవ అంటే వాళ్ళిద్దరూ కీచులాడుకుంటారా ఏంటి? అలాంటిదే అనుకో. దీనికి ముక్కుతాడు పడితే గాని ఆ ముక్కు మీదున్న కోపం తగ్గదు. ఇదిగో పెద్దమ్మ, నాకేం కోపం లేదు. ఉంటే గింటే మీ శివాకే ఉండాలి. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా చిన్నమ్మగారికి ఫోన్ కలవటం లేదు. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? ఏంటి మళ్ళీ? ఏ విషయమైనా నేను నీతోనే కదా చెప్పుకునేది. ఇలాంటి మాటలకేం బాగా చెప్తావు. మళ్ళీ ఉన్నట్టుండి నీకు నా మీద కోపం ఎందుకు వచ్చింది? కారులో వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నావు కదా. కర్మ, నేను అలిగినందుకు కారణం కూడా నా నోటితోనే చెప్పాలి. ఈ మంచి పిచ్చోని కట్టుకొని నేనెలా వేగాలో ఏంటో. ఎరా శివ, మీ అమ్మగారితో మాట్లాడావా? లేదు బాబాయ్, ఫోన్ కలవట్లేదు. సర్లే, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇక బయలుదేరదామా? అలాగే బాబాయ్. సర్లే, పదండి. ఏంటి, మీ అమ్మగారు తిడతారేమో అని భయంగా ఉందా? నాని బాబుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. మనం వెళ్ళేసరికి స్కూల్ బెల్ కొట్టేస్తారో ఏంటో. ఏమీ కాదులే, కంగారు పడకు. నాకు తెలుసు అమ్మగారు నిన్ను ఏమీ అనరు. సరే, ఇప్పుడైనా ఫోన్ కలుస్తుందేమో, ఒకసారి ప్రయత్నిస్తాను. అయ్యో, శివ నోరు తెరిచి అడిగాడు కదా అని పంపిస్తే ఇలా జరిగిందేంటి? మావయ్య గారికి నా మీద కోపం వచ్చినట్టుంది. ఆ నందిని బాబురావు ఛాన్స్ దొరికింది కదా అని నన్నే టార్గెట్ చేస్తున్నారు. అంతే బావా, ఒక్కోసారి మనకి కోట్ల డబ్బులున్నా అవసరానికి పట్టుమని 10,000 కూడా చేతిలో ఉండవు. డాడ్, దాన్నే ప్లానింగ్ లేకపోవడం అంటారు. సోషల్ కబుర్లు వినడానికి బాగానే ఉంటాయి. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చినప్పుడే ఏ మాటలు ఎంత కరెక్టో తెలిసేది. అబ్బా, ఎరా హర్ష, ఇంకా టాక్సీ ఏమీ దొరకలేదా? దొరికిందమ్మా. టాక్సీ 3 minutesలో వచ్చేస్తుంది.
ఏంటి బావా, ఈ ఇంటి యజమానురాలు అత్తయ్యని గతి లేనట్టు టాక్సీలో పంపిస్తావా? అవ్వా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇక ఆపుతారా మీ ఫాల్స్ ప్రెస్టేజ్ మాటలు? అవునులే బావా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టు 6 ఏళ్లు దాటింది కదా మీ కాపురం. అందుకే నీకు కూడా అక్క లక్షణాలే వస్తున్నాయి. అబ్బబ్బా, ఇదిగో నా కొడుకు కోడలు ఎలాంటి వాళ్ళో నాకు బాగానే తెలుసు గాని మీరు నోరు మూసుకుని ఉండండి. టాక్సీ వచ్చేసింది అత్తయ్య, బయలుదేరదాం. ఇంకెక్కడికమ్మా బయలుదేరేది? డాక్టర్ గారు ఇచ్చిన టైం ఎప్పుడో దాటిపోయింది. పర్వాలేదు నాన్న, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. వద్దురా, ఆ డాక్టర్ గారికి టైం అంటే టైమే. ఇప్పుడు మేము వెళ్ళి ఎంత బతివాలన్నా ఉపయోగం ఉండదు. ఫోన్లేండి, ఇవాళ కాకపోతే రేపు చూపించుకుంటాను. అయినా ఇప్పుడు నాకంత పెద్ద సమస్య ఏమీ లేదు కదా. అంతేలే, అనుకున్నది జరిగే యోగం లేనప్పుడు మనకి మనమే సర్ది చెప్పుకోవాలి. తప్పుతుందా? దేనికైనా రాసి పెట్టుండాలి మరి. ఆగిపోయిన పెళ్లికి బాజాలు కూడానా అన్నట్టు ఇంకా ఆ టాక్సీ ఖర్చులు కూడా ఎందుకు దండగా. నా వల్లే ఇదంతా జరిగింది. ఇంట్లో వాళ్ళ ముందు నేను దోషిగా నిలబడాల్సి వచ్చింది. రాధా, నువ్వెక్కడున్నావు? హీరో గారు దిగండి. ఏంటి? ఉత్తినే అన్నాలే. లోపలికి రండి. బాబాయ్, పనుంది, వెళ్ళొస్తాను. శివ, ఈవేళ నువ్వు సరిగ్గా సమయానికి తీసుకెళ్లినందుకే ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగాను. బాబాయ్, మీరంతా నా వాళ్ళు. మనలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా మనకి మనమే తోడుగా ఉండకపోతే ఎలాగా? అబ్బాయి, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. ఆ శివయ్య పేరు పెట్టుకున్నందుకు ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా కాపాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిన్నమ్మ గారికి ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసాను. అక్కడేమనుకుంటారో. నేను వెళ్ళొస్తాను. రాణి గారు, ఇంట్లో వాళ్ళ మాటల వలన మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి. ఒక్కోసారి నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. అందుకే నేను ఈ నాటకాన్ని ఇంతటితో ముగించాలి అనుకుంటున్నాను.